శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. వైశాఖ శుద్ధ తృతీయ, దీనిని మనం అక్షయ తృతీయ అని చెప్తాం. అత్యంత విశేషమైనటువంటి శుభదినం. నారసింహుడి ఆరాధన, వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన ఆనాడు అత్యంత శుభప్రదం. మన కుటుంబంలో ఉండేటువంటి ఎలాంటి రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా మనం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అక్షయ తృతీయ అనేటువంటి పర్వదినాన్ని ఆచరించడం అనేటువంటిది అత్యంత విశేషం. అనంతమైనటువంటి సంపదను, అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటువంటి విశేషమైనటువంటి శుభదినం. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఆనాడు అత్యంత విశేషంగా ప్రాతకాలంలో విశేషమైనటువంటి గోపూజ, కల్పవృక్ష నారసింహస్వామి వారికి విశేషమైనటువంటి నవకలశ స్నపన తిరుమంజన అనంతరం చందనాన్లో స్వామివారి యొక్క దివ్య దర్శనంతో పాటుగా లక్ష్మీ కుబేర హోమాన్ని, శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, వరాహ లక్ష్మీ నృసింహ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేము గత చాలా సంవత్సరాల నుంచి కూడా అక్షయ తృతీయను ఆచరించేటువంటి వారి జీవితాల్లో అత్యంత విశేషమైనటువంటి మార్పుని మేము చూస్తున్నాం. మీరు కూడా మీ కుటుంబాల్లో ఉండేటువంటి ఏదైనా రుణ బాధలు ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా మేము స్థిరంగా లేము, భగవద్ అనుగ్రహం అనేటువంటిది మా కుటుంబానికి కలగాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం అత్యంత విశేషమైనటువంటి అక్షయ తృతీయ నాడు పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి చందనోత్సవ వైభవంలోను, లక్ష్మీ కుబేర హోమంలోను పాల్గొనండి. సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.